దేశంలో ఎక్కడా లేని విధంగా తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చే పరమశివుడి యొక్క శివలింగం గురించి తెలుసుకుందాం. సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోనూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల విగ్రహ రూపంలో కనిపిస్తాడు. ఈ క్షేత్రంలో మటికి శివుడు విగ్రహ రూపంలోనూ తలక్రిందులుగా దర్శనమివ్వటం విశేషం. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరి ముగ్గురు ఒకే పానమట్టం మీద ఉండటం విశేషం. ఇటువంటి విలక్షణమైన దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం రండి. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలంలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం కేవలం ఈ క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో శివుణ్ణి శ్రీ శక్తీశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారు. ఈ క్షేత్రానికి 2 స్థల పురాణాలు ఉన్నాయి. మొదటిది, యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించవలసిందిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి నీ పేరు మీద ఒక గ్రామము, అందులో శివాలయం వెలుస్తుందని యముడికి వరమిస్తాడు. అందుకే ఈ గ్రామాన్ని యనమదుర్రు అని పిలుస్తారు. ఇందులో వెలిసిన దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు. ఈ గ్రామాన్ని దర్శిస్తే దీర్ఘ రోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. రెండో కథనం ప్రకారం ఈ ప్రాంతాన్ని శంబాసురుడు అనే రాక్షసుడు ప్రజలని తీవ్ర హింసలకు గురి చేస్తూ ఉండేవాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్ళి తమ బాధలను చెప్పుకుంటారు. అయితే యమధర్మరాజు శంబాసురుడిని సంహరించాలని అనుకుంటాడు. కానీ శంబాసురుడు పరమశివభక్తుడు. గతంలో ఈశ్వరుడు ఆజ్ఞ ప్రకారం ఈశ్వరుని యొక్క భక్తుల్ని సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న యమధర్మరాజు యనమదుర్రులో ఘోర తపస్సు చేసి ఉన్న ఫలంగా ప్రత్యక్షం కావాలని, లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివునికి చేరవేస్తాడు. ఈ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని లాలిస్తూ ఉంటుంది. దీంతో పార్వతీదేవికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసనంలో కనిపిస్తాడు అని శివపురాణం చెప్తుంది. శంబాసురుని సంహరించడానికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వటమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకి దర్శనమిస్తామని శివుడు తెలిపాడు. అదేవిధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతి, పరమేశ్వరులు, కుమారస్వామి కొలువై ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.